హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీ అందరికి నేను ఒక మంచి విషయం షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇలాంటివి చాలా మందికి అరుదుగా వస్తాయి. సో ఇట్లా ఈరోజు మాకు ఇంత మంచి రోజు రావడం చాలా అదృష్టం అనుకుంటున్నాను నా దృష్టిలోనైతే. సో మీ అందరికి కూడా ఇలాంటి అదృష్టం దక్కాలని కోరుకుంటున్నాను. ముందుగానైతే ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఈ రోజు వచ్చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నాను అని అంటే, ఈషా ఫౌండేషన్ నుంచి మాకు ఈ చిన్న గిఫ్ట్ వచ్చింది. ఇది రావడం మా అదృష్టం అండి. దీంట్లో వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఇది 40 days దీక్ష అని చెప్పేసి అని ఉంటుంది మనకు. ఈ ఈషా ఫౌండేషన్లో శివరాత్రికి రుద్రాక్షలతోని అలాగే విభూతి వీటన్నిటితోని అక్కడ సద్గురు మన ఆదియోగి ఉంటారు కదా, సో సద్గురుచే పూజింపబడినటువంటి ఈ యొక్క ఐటమ్స్ని మనకి వస్తాయి. ఇవి ఫ్రీగానే వస్తాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇలా ఫ్రీగా రావడం కూడా అది ఎంత అదృష్టమో అది ఇంకా మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేను మీలాగనే ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకున్నాను. సో చేసుకుంటే వస్తుందో రాదో కామన్గా అందరు ఇలానే చెప్తారులే అని చెప్పేసి అనుకున్నాను. సో అన్బాక్సింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సద్గురు ఆదియోగి యొక్క ఒక ఫోటో ఉందండి. సో ఫోటోతో పాటు ఇలా బ్లాక్కి మనకు 2 రుద్రాక్ష కట్టుకోవడానికి, అలాగే వీటిని ఇక్కడనైతే అభయ సూత్రం అని చెప్పేసి ఇచ్చారు. ప్రత్యేకంగా శక్తివంతం చేసిన ఈ సూత్రాన్ని మణికట్టుకు స్త్రీలు, ఎడమ చేతికి పురుషులు, కుడి చేతికి కట్టుకొని కనీసం 40 రోజుల పాటు ఉంచుకోవాలని చెప్పేసి ఇచ్చారు. మనం తీసేటప్పుడు ముడిని విప్పి తీయాలి, కత్తిరించకూడదు, భూమిలో పాతి పెట్టడం లేదా కాల్చడం చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. సో అలాగే 2 రుద్రాక్షలు వచ్చాయండి నాకైతే. సో ఈ రుద్రాక్షలను మనకు పంచముఖ రుద్రాక్షలు ఇట్లా అని అంటారు కదా, సో డిఫరెంట్ రుద్రాక్ష. నాకు ఇది రుద్రాక్ష ఏదన్నది నాకైతే కరెక్ట్గా తెలియదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి. ఇదేనండి రుద్రాక్ష. అలాగే చాలా విలువైనటువంటిది అలాగే పవిత్రమైనటువంటిది విభూతి అండి. ఈషా విభూతి అంటారు. ఇది ధ్యానలింగంలోని ఈ పవిత్రమైన విభూతిని శరీరంపై ధరించడం ద్వారా మన ఆధ్యాత్మిక గ్రహణశీలత అనేది పెరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది అని అంటారు. సో ఈ ప్రతిమ కూడా ఎట్లా అంటే మనం రెగ్యులర్గా పూజించే గదిలో పూజించుకోవాలి అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఇచ్చారు రుద్రాక్ష ఏదని, కన్సీక్రేటెడ్ రుద్రాక్ష, అలాగే విభూతి, అలాగే సర్పసూత్ర, వీటన్నిటిని మనకు సెండ్ చేశారు. సో వీటన్నిటిని కావాలనంటే మనకు ఆన్లైన్లో కూడా మనం చేసుకోవచ్చు, యూజ్ తీసుకోవడం అని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ మనం బై చేయాలి రుద్రాక్ష అని అనుకుంటే మాత్రం ఇలా. అలాగే ఏ లాంగ్వేజ్లో వాళ్ళకి ఆ లాంగ్వేజ్లో చూసుకునే విధంగా ఒక మనకు అంటే రుద్రాక్షని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2 రుద్రాక్షలు, విభూది, ఈ ప్రతిమ, అలాగే ఈ థ్రెడ్స్ కూడా 2 రుద్రాక్షలకు 2 ఇచ్చారు. ఒక రుద్రాక్ష బాబు పట్టుకున్నాడు కాబట్టి నేను ఇక్కడ మీకు చూపించలేకపోతున్నాను. సో వీటిని మనం రుద్రాక్షలకు కట్టుకున్న తర్వాత మన హ్యాండ్కు మనం మణికట్టు ఉంటుంది కదా, అక్కడ కట్టుకోవాలని చెప్పేసి ఇచ్చారు పేపర్లోనైతే. సో కట్టుకుంటే మనకు మంచి జరుగుతాయి, మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. సో మీ అందరు కూడా ఇట్లా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు దాంట్లో ఈషా ఫౌండేషన్లో ఆన్లైన్లో మీకు కూడా ఈ అదృష్టం వస్తుందని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్.